ఇప్పుడే అందిన వార్త మహిళలకు 2500 రూపాయలు సర్కారు తీపి కబురు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. వరుసటి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు, వెంటనే లైక్ మరో ఎన్నికల హామీ అమలుకు రంగం సిద్ధమైంది. ప్రతి నెల కూడా అర్హత ఉన్న వారి ఖాతాలో 2500 రూపాయలు అయితే జమ కానుంది. ఇందుకు సంబంధించి ముహూర్తం ఖరారైందని ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు రక్షాబంధన్ సందర్భంగా ప్రభుత్వం భారీ కానుకగా అందించనుంది. మహిళా సమృద్ధి యోజన అధికారికంగా లక్ష్మీ యోజన పేరుతో అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధమైందన్నమాట. నిర్ణయం తీసుకుంది మరొక నెలలో. ఇందులో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కడ ఏంటంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ప్రతి నెల ఆగస్టు 28న రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చినటువంటి కీలక హామీ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 7.5 పాలన పూర్తయిన మహిళలకు ఆర్థిక సహకారం అందించేందుకు పథకాన్ని అమలు చేయలేదని ఆప్ విమర్శలు వస్తున్న వేళ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో అమలు చేసే పథకం కోసం 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 100 కోట్ల పైగా నిధులు కేటాయించారు. ఢిల్లీ వ్యాప్తంగా సుమారు 17 నుంచి 22 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని అంచనా వేస్తున్నారు.